హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా పాపకైతే గజ్జల సెరమనీ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మా పాపతో పాటు అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా వాళ్ళ డ్యాన్స్ మేడం ఉంది కదా, సో వాళ్ళైతే ప్లాన్ చేశారండి. సో మేమైతే దానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అనమాట. మేడం చెప్పినవన్నీ పసుపు, కుంకుమ, ఫ్రూట్స్, బియ్యం అన్ని కలుపుకొని తీసుకొచ్చి ఉంచుకున్నాం అనమాట. సో మా పాపతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా నీట్గా రెడీ అయ్యారండి. చూస్తున్నారుగా, వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు ఇంట్లో. సో నీట్గా రెడీ అయ్యారనమాట, పట్టుబట్టలు వేసుకొని. సో ఎందుకంటే గజ్జల సెరమనీ అంటే చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ యొక్క భరతనాట్యంకి అది మెయిన్ స్టెప్ కాబట్టి వాళ్ళు నీట్గా రెడీ ఉన్నారనమాట. సో వీళ్ళంతా సెల్లార్లో మేమంతా గ్యాదర్ అయ్యామండి. సో మొత్తం 5 ఫ్యామిలీస్ అనమాట. సో ఎవరికి వాళ్ళు కార్లో బయలుదేరారు అనమాట. అందరి కింద అయితే సెల్లార్లు అందరూ రెడీ అయిపోయారనమాట. ఫొటోస్ అందరు తీసుకున్నారు. చూసారు అందరూ ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయ్యారనమాట అందరూ. సో చూస్తున్నారుగా, అందరూ రెడీ ఉన్నారనమాట. సో ఎవరి కారు వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అనమాట. సో ఒకటి గేటెడ్ కమ్యూనిటీ ఉందన్నమాట. సో ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒక వినాయక టెంపుల్ ఉందన్నమాట. సో మేడం అయితే అక్కడ ప్లాన్ చేశారు. సో మా అపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 6 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళతో పాటు మేడంకి సంబంధించిన స్టూడెంట్స్ వేరే వాళ్ళనమాట, ఒక 6 మెంబర్స్. టోటల్ అరౌండ్ 12 మెంబర్స్ అయితే ఈ గజ్జల సెరమనీకి అయితే వచ్చారనమాట. సో మా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అందరు కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారనమాట. సో అయిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందరూ నీట్గా ఫోటోలు తీసుకోవడం జరిగింది అనమాట. సో వన్స్ ఇది అయిన తర్వాత పంతులు గారు అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ఏం చేశారంటే, మనం ఏవైతే సామాగ్రి పట్టుకొచ్చామో సో అవన్నీ పళ్ళెంలో బియ్యం వేసి తర్వాత ఆకుచక్క పెట్టి దాంట్లో గణపతిని అయితే తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ గణపతి పూజ ఉంటుంది, దాని తర్వాత గౌరీమాత పూజ అనమాట. సో ఈ రెండు అయిన తర్వాత అప్పుడు వచ్చేసి గజ్జల సెరమనీ ఉంటుందన్నమాట. సో ఆయన చెప్పినట్టు అందరూ ఫాలో అయ్యారు ఇక్కడ. సో మా అందరికీ గజ్జల సెరమనీ చాలా కొత్త కాబట్టి సో అందరూ చాలా పంతులు గారు చెప్పినట్టు చాలా ఇంట్రెస్టింగ్ అందరూ అయితే పూజ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఈ గజ్జల సెరమనీ, సో జనరల్గా మాకు తెలియదు. సో ఫస్ట్ టైం కాబట్టి సో అందరూ పంతులు గారు ఏం చెప్తే చాలా నీట్గా అందరు పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు ఈ పూజ మాత్రం. సో ఈ పూజ అయితే అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే గజ్జల సెరమనీ వస్తుందో అందరూ, ఎందుకంటే ఆ గజ్జల సెరమనీ మీకు తెలిసిందే కదా, సో బియ్యం మీద గజ్జలు కట్టుకుని డ్యాన్స్ చేసేది అది చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట ప్రతి ఒక్కరికి, అంటే ఎవరైతే భరతనాట్యం నేర్చుకుంటారో. సో ఫస్ట్ అయితే ఈ పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత అది స్టార్ట్ చేయాలి. మనోవాస కార్యార్థ అభివృద్ధం మమ కృతికానాం విద్య అభివృద్ధం యథాశక్తి సమృద్ధేన సమృద్ధ్యేన సమృద్ధారాళం కరిష్యే. ఇది అక్షతల్లి వాళ్ళు పెట్టుకోండి. వన్స్ గణపతి పూజ, గౌరీ పూజ అయిన తర్వాత మేడం ఏం చేశారంటే, సో అక్కడ గజ్జలను అయితే రెడీ చేసుకున్నారనమాట. సో ఒక్కొక్క పేరుకి పసుపు, కుంకుమ అన్ని పెట్టి రెడీ ఉంచుకున్నారనమాట. సో ఒక్కొక్కరికి అనమాట మేడం పిలిచేసి, సో ఒక కాలుకి అయితే మేడం కడతారు, ఇంకో కాలుకి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అయితే కట్టాలన్నమాట. సో ఒక్కొక్కరికి 1 by 1 పిలిచేసి ఆ మేడం అయితే కట్టడం జరిగిందనమాట.
ఈ కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. అందరూ హ్యాపీగా బియ్యంపై డ్యాన్స్ చేశారనమాట. సో గజ్జల సెరమనీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మా ట్విన్స్ అనమాట. సో వీళ్ళంతా డ్యాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి బియ్యం కింద ఉన్నాయి కదా, సో వాటిని అయితే చెరుపుతూ, సో వాళ్ళు డిఫరెంట్గా ఎంజాయ్ చేశారనమాట. సో చాలా ఫన్నీగా అయిపోయింది అన్నమాట ఈవెంట్ అంతా. చాలా సక్సెస్ఫుల్గా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదైతే జరిగిందండి ఈవెంట్లో మాత్రం. టైం 9 అయిపోతుంది. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అపార్ట్మెంట్కి. అయితే ఇంకా ఆన్ ద వేలో మరి ఇంకా ఫుడ్ అయితే ఉండాలి కదా, డిన్నర్ అని చెప్పేసి మేము ధవనగిరి దోశ అనమాట. సో మియాపూర్ సర్కిల్ దగ్గర ఉంటుంది ఇది. సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ బిన్ని దోశ అని, ఇడ్లీ కూడా. సో మేమంతా హ్యాపీగా ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్యామిలీస్ అందరం. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోయాయి అనమాట. సో మొత్తానికి ఇదన్నమాట మా లైఫ్, మా అపార్ట్మెంట్లో అందరికీ అయితే ఒక మెమరబుల్ ఈవెంట్కి అయితే నిలిచిందండి. సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్ చేయడం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ.